మూడో దఫా ఎన్నికైన తర్వాత ఇవాళ కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇందులో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేటాయింపులు, ఆదాయం కావచ్చు, వారికి వచ్చేటువంటి సంబంధించినటువంటి ఆదాయంతో పాటుగా లోటు, అన్ని అంశాలపైన చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి, సో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకమైనటువంటి కేటాయింపులు చేశారు, వాటి పర్యవసానం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతోంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక నుంచి అటు అమరావతి రాజధాని విషయంలో కానీ, పోలవరం సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పారిశ్రామికంగా ఏ రకమైన అభివృద్ధి ఉండబోతోంది, ఏ రకమైన మార్పుని ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాల ద్వారా ఉంటుంది అనేటువంటి చర్చ అయితే మాత్రం చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే మనం పార్లమెంటు బడ్జెట్ అంశంలో బడ్జెట్ ప్రతిని చదువుతున్నప్పుడు గత 8 సంవత్సరాలుగా చూసినప్పుడు ఎప్పుడూ వినిపించినంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ఉచ్చరించడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో తీసుకుపోయే నిర్ణయాల గురించి కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఏ రకంగా ఉండబోతోంది ఎన్డీఏ సర్కార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నిజంగా నెరవేర్చబోతోందా, ఇప్పుడు నిర్ణయించిన కేటాయించినటువంటి నిధులు వీటి వల్ల అమరావతి రాజధాని ఏ రకంగా పురోభివృద్ధి ఉండే అవకాశం ఉంది, పోలవరం విషయంలో అన్ని ఆటంకాలను అధిగమించేటువంటి పరిస్థితులు ఉంటాయా, సో పారిశ్రామికంగా ఏ రకంగా మార్పు రావచ్చు, సో వీటి పట్ల ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కానీ లేదా మిగిలినటువంటి వారు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారో కూడా మనం చూద్దాం. మనతో పాటు ఈ డిస్కషన్లో సో ప్రస్తుతం లంకా దినకర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు డిబేట్లో ఉన్నారు. అలానే మాజీ శాసనసభ్యులు, సిపిఎం నాయకులు అయినటువంటి గఫూర్ గారు మనతో పాటు డిబేట్లో ఉన్నారు. కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్లానింగ్ బోర్డు మాజీ చైర్మన్. సో మొత్తం ఈ బడ్జెట్